హాయ్ హలో నమస్తే గైస్, దిస్ ఇస్ మనోజ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఆచార్య ముచ్చట ఏంటంటే ఏడిపోతానని తెలుసా, ట్యాంక్ బండ్ బ్యాక్ సైడ్ ఒక కొత్త పార్క్ అయితే రిలీజ్ అయిపోయింది. బట్ I'm inspired by thirst, I'm inspired by worth. I desire your worst, so you can just hide while I work. I ain't tired, you first. I'll write a second, third verse about the lies you go disperse. You never did shit, I know it hurts. Something deep inside won't let me quit. I swear that I'm inspired by all this shit. Tell me that I can't and I won't. That's what guides me the most. Fuck your lies, I'll do what I want. హాయ్ హలో నమస్తే గైస్, దిస్ ఇస్ మనోజ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఆచార్య ముచ్చట ఏంటంటే ఏడిపోతానని తెలుసా, ట్యాంక్ బండ్ బ్యాక్ సైడ్ ఒక కొత్త పార్క్ అయితే రిలీజ్ అయిపోయింది. బట్ కాకపోతే దాన్ని ఆల్మోస్ట్ నేను మొన్న చూసిన తర్వాత మరి దాంట్లో రికార్డ్ చేద్దాం అనుకుంటాను. బట్ కాకపోతే చేయలేకపోయినా, కొంచెం టైం ఇట్లా కాలేదు, దానివల్ల అని చెప్పేసి స్లైడ్ తీసేసుకున్నా. బట్ కాకపోతే ఆఫ్టర్ లాంగ్ టైము పార్క్ అయితే ఈ రేంజ్లో ఉంటుంది. ఒక్కసారి చూసా మాత్రం పోవద్దు అయితే అంటది. బట్ కాదు కొంచెం ప్రైస్ కొంచెం గట్టిగా పెట్టింది మనోడు. చూద్దాం ఒకసారి. మొన్న పోయినప్పుడైతే ఏంటంటే కొంచెం మంచిగా క్రౌడ్ అయితే ఉన్నది, కానీ మనకి కొంచెం వీడియో తీయలేదు. అందుకని చెప్పి వీడియో ఇట్లా అసలు ఏం తీయలేదు. బట్ కాకపోతే ఇవాళ నేను మా ఫ్రెండ్, ఇంకొక ఫ్రెండ్ పేరు రివీల్ చేయొద్దు, తర్వాత చెప్తాను లాస్ట్కి ఇట్లా ఎక్కడ అని చెప్పేసి. కానీ పార్క్ అయితే ఎట్లా ఉంటాయంటే సూపర్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. చూడండి ఒకసారి, చూసి మాత్రం ఎంజాయ్ చేయరు. వస్తుంది నాకు తెలిసినంతవరకు అయితే రేపు అయితే పక్కా ఈ వీడియో అయితే కంపల్సరీ వచ్చేస్తుంది. చూడండి ఒకసారి. ఏంటంటే చూస్తాను అమ్మా, చీకట్లు వచ్చాకంటే కొంచెం జరంత వెలుతురులు వచ్చినా అయిపోతుండే అన్న. బా ప్రేమ జంటలకి అయితే నీ అవ పక్కా కపుల్స్ వస్తే బాగా ఎంజాయ్ చేసుకోవచ్చా కదా. కానీ బాగున్నా అన్న పార్క్ కూడా, కింద కానీ మీద కానీ చూడడానికి అయితే. అరే 50 రూపీస్ అన్న మాటలా. కానీ పొద్దుగాలేస్తే బాగుంటుండే అన్న, ఇట్లా తిరగడానికైనా దానికైనా దీనికైనా బాగా పనిచేస్తుంటుండే. మనం తిరుగుతాం, మనం ఎప్పుడు వస్తామంటే అమాసకోసారి. ఇప్పుడు ఏంటది అడుగు పెట్టుకో రాజా. మనం ఏంటంటే ఎల్లగానే వెళ్ళొచ్చినాం కాబట్టి అసలు ఏం కనబడితే వస్తాను ఇక్కడికంతా. తిరుగుదా అటు ఇంకేం చేస్తాం. 50 రూపాయలు ఖర్చు పెట్టినాడా, 50 రూపాయలు ఖర్చు పెట్టినాడు తెలుసా. మరి దరిద్రం ఏంటంటే 50 రూపాయల టికెట్ ఏందన్న బొచ్చు. మరి 50 రూపాయలా అబ్బా. లవర్స్ వస్తే ఖతర్నాక్ కూడా వచ్చారజా. మనకు లవ్వు లేదా, పాడు లేదా, ఏం లేదా. సరే యార్, ఆల్మోస్ట్ హుసేన్ సాగర్కి వచ్చేసినావుగా. చూడగా వాటర్, అది వాటర్ ఇక్కడ చూడు, వాటర్ అవే. కొంచెం దూరం, మరీ అంత కాదు కానీ కొంచెం దూరం కదా. అందుకే 50 రూపాయలు పెట్టినట్టున్నాడు అన్న మనడు కదా. లేదన్నా, కేటీఆర్ స్టార్ట్ చేసిండు ఇది, అంతకుముందు లేదు. ఇది కేటీఆర్ స్టార్ట్ చేసేసిండు. ఏది బస్ స్టాండ్కి వచ్చేది, వాష్రూమ్స్కి అన్న ఇక్కడ రానా, మస్తు మంచి ఫోటో వస్తుంది. మనకి ఏంటంటే వీడియో వస్తలేదు, ఏం వస్తలేదు. ఫోటో అయితే అసలు కొత్తలేదు, నా బొచ్చంత లేస్తాను మనకి. అని అన్నట్టు రానా రాజా, దీని దగ్గర एकदम खतरनाक ఉన్నది.
కానీ పార్క్ అయితే ఓవరాల్గా సూపర్ అని చెప్పుకోవచ్చు. బట్ కాకపోతే కొంచెం మన పొద్దుగాల వచ్చినా కొంచెం బాగుంటుండే. మా దరిద్రానికి ఏంటంటే సాయంత్రం వచ్చినాం కాబట్టి ఏం కనబడుతుంది అసలే. అంతా ఇట్నే అంతే అంతే ఇదే 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 అంతే అంత ఇదే కనబడుతుంది. మనం ఏంటంటే వీడియో తీయడానికి అని చెప్పేసి బాగా ఎక్సైట్మెంట్తో కూడా వస్తే వీడియో వచ్చేసరికి ఏం లేదు అడగచ్చు. ఇట్లనే తెలుసా పర్లేదు ఇప్పుడు నన్ను అడుగుతుంది. ఎందుకంటే పబ్లిక్ అంటే కాదు కదా మనం ఈ నైట్లో ఏంటంటే ఆల్మోస్ట్ అందరూ లవర్స్ వచ్చిండు. పార్క్ మొత్తం అంతా లవర్సే. ఇప్పుడు వస్తుంది కానీ అప్పటికి రాదు పొద్దు. కానీ చెప్పాలంటే పార్క్ మాత్రం ఓవర్గా సూపర్ ఉన్నది. కానీ ఏంటంటే గ్రేట్ ఉన్నది. ఈ పార్కులన్నీ మనం ఎట్లా వేసిందంటే ఆల్మోస్ట్ పార్కులు తీసేసి వాళ్ళ కోసం వీళ్ళ కోసం ఇచ్చినట్టున్నది. అంటే ఆల్మోస్ట్ ఈ పార్క్ అయితే ప్రత్యేకత ఏంటంటే దగ్గర ఆల్మోస్ట్ ట్యాంక్ బండ్ ఉంది కదా, హుస్సేన్ సాగర్ ఉంది కదా, అందు లోపలికి పోయేసి ఆల్మోస్ట్ లోపలికి వెళ్ళినట్టే కొంచెం దూరం అయితే కదా అట్లున్నది. అదంతా ప్లే గ్రౌండ్ ఏరియా అంతా ఇట్లా ఇదంతా. కానీ మార్నింగ్ వస్తేనే కొంచెం మంచి గట్టిగా కనబడుతుంది అన్న. లవర్స్ అయితే డోకానే రాజా. నువ్వు కూడా తీసుకొచ్చుకో అప్పుడప్పుడు ఇట్లా లవర్ని ఇట్లా. మనం ఎప్పుడు సింగలే రాజా. అది ఎగ్జిట్ వాడు ఎగ్జిట్ అన్నాడు పోయింది అట్లా. వాటు 50 రూపాయలు పెట్టినామన్నా కనీసం తిరగకుండా ఎట్లా. మా నిన్నర్ ఫీలింగ్ ఏంటంటే స్కానర్ పెట్టింది చెట్ల కూడా స్కాన్ చేసి కొట్టుకోవచ్చు అన్న. అరే చాలా పెద్ద గుణా నాగో రాజా. మెల్లగా 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 చూడు, కింద పడతా. కానీ మధ్యలో పెట్టిళ్ళు ఇవి బాగా నచ్చిన నాకైతే. ఆల్మోస్ట్ లోపలికి వచ్చినట్టు ఎంత పడంగా వస్తాను సార్. చెప్పాలంటే మనం వీడియో తీయడానికి వచ్చినాం. కాకపోతే ఏంటంటే వీడియో తీసేంత లేదు ఇక్కడ. మొత్తం చీకటి అయిపోయింది. మొత్తం అంతా లైట్లు మాత్రం సూపర్ డూపర్ కనబడతాయి. చూస్తే మీకు అందరికి ఏర్పడుతుండొచ్చు మేబీ ఐ థింక్. ఇది లైట్లు అయితే సూపర్ ఉన్నాయి కానీ బట్ లొకేషన్ కూడా ఇస్ అ వెరీ గుడ్ లొకేషన్. కానీ ఏంటంటే ఎగ్జాక్ట్లీ సెన్సాక మధ్యలో నిలబడేటట్టుంది. గాడి పోతే మొత్తం కదే అది చూద్దామంటే జర పొద్దుగా వేసినా కనబడుతుంది. ఇప్పుడు మాత్రం అసలు కనబడదు. ఎందుకంటే కొంచెం జర అట్లా పొద్దుగాల వస్తేనే కొంచెం చూడడానికైనా ఎంజాయ్ చేయడానికైనా అంటే దీని ఏమంటే ఈ లొకేషన్ ఇట్లా చూడడానికైనా కూడా కానీ బాగున్నది. చిన్నపిల్లలు ఆడుకోవడానికైతే సూపర్ నన్ను అడిగితే. చిన్నపిల్లలకైతే మస్తు సెట్ అయింది. ఇంకా లవర్స్ ఉంటే ఇంకా సూపర్ సెట్ అవుతుంది. అట్లుంటుంది ముచ్చట. కానీ ఓవరాల్గా మాత్రం లొకేషన్ అయితే ఇట్స్ వెరీ గుడ్ లొకేషన్ అనుకోవచ్చు. బట్ కాకపోతే ఏంటంటే మేము వీడియో తీద్దామని వస్తే మామూలు ఏంటంటే ఫోటో దిగుతాడు అదే మనం పొద్దుగా రాదామని అని చెప్తే వినుడు కాదు కదా అస్సలు. వినుడు లేదు చేసి లేదు. పొద్దుగాల పోదామన్నా జర పొద్దుగాల పోయితే వీడియో తీసుకుందామన్నా అంటే వినుడు లేదు చేసి లేదు మనోడైతే. వామ్ము పట్టుకొచ్చుకుంటా అవుతుందా. నెక్స్ట్ టైం నేను కూడా ఖాళీ రాకుండా ఇక్కడ తోడు పట్టుకొచ్చుకుంటా. ఏం చేస్తాం ఇంకా తప్పదు. ఇక బ్రేక్ గర్ల్ ఫ్రెండ్ ఉన్నట్టు నాకు రాదే పడితే బొచ్చు నాకు బుద్ధనా అది కదన్నా. ఇప్పుడు లేనోడు నేనేమో లేక ఏడుస్తానా, నువ్వేమో ఉండి మరీ ఏడుస్తానా తెలుసా. అరే బాగానే ఉన్నాయి అన్న. ఏం చేసి లేని Keep doubling, you keep bluffing. You've got nothing. I'll
keep hustling. నాకు తెలిసి ఈ వీడియో మీ అందరికి నచ్చిందని నేను అనుకుంటాను. ఇన్ కేసు నచ్చితే మాత్రం లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం తెలిసిన మర్చిపోకండి. కొంచెం అర్జెంటే.